Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం ఒక తీపి కబురు అందించిందనే చెప్పాలి. జీవనోపాధి రుణాలపై బ్యాంకు ఛార్జీలని రద్దు చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో బ్యాంకులు వెనక్కు తగ్గాయి. ఈ అంశం మీద జూలై నుంచే ఫీజుల మినహాయింపు అనేది అమల్లోకి వచ్చింది. ప్రాసెసింగ్, ఇన్స్పెక్షన్ ఫీజుల విధింపు పూర్తిగా నిలిపివేస్తున్నట్లుగా కూడా చెప్పాయి. ఛార్జీల రద్దుతో 20 లక్షల రుణంపై ప్రతి గ్రూప్కు 3 ఏళ్లలో 93,000 రూపాయలకు పైగా ఆదా అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంఘంలో ఒక్కో సభ్యురాలికి ఏడాదికి 3,300 రూపాయలు లాభం అయితే చేకూరనుంది. 3 ఏళ్ల రుణకాల పరిమితిపై ఒక్కొక్కరికి 10,000 వరకు ఆర్థిక ప్రయోజనం అయితే చేకూరనుంది. చంద్రబాబు నిర్ణయంపై డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ డ్వాక్రా సంఘాలకు సంబంధించి గతంలో ప్రాసెసింగ్ కావచ్చు, ఇన్స్పెక్షన్ ఫీజులు 350 రూపాయల దాకా విధించేవాళ్ళు. ఒక్కసారి మనం ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇన్నాళ్ళు రకరకాల ఛార్జీలతో బాధేస్తున్నటువంటి బ్యాంకులు ఈ అంశం మీద అయితే చంద్రబాబు నిర్ణయంతో వెనక్కు తగ్గాయనే చెప్పాలి. ప్రాసెసింగ్, ఇన్స్పెక్షన్ ఫీజుల విధింపును నిలిపివేయాలని ఇటీవల నిర్వహించినటువంటి ఎస్ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి పర్టికులర్గా ఈ అంశం మీద బ్యాంకులకు ఆదేశించారు. ఎన్నికల సమయంలో కూడా ఈ అంశం చంద్రబాబు దృష్టికి వచ్చింది. ఆ సమయంలో పర్టికులర్గా ఆయన కొన్ని అంశాల మీద హామీ ఇచ్చారు. దీన్ని గుర్తు చేయగానే ఇమ్మీడియట్గా సమావేశం నిర్వహించడం, సమావేశంలో బ్యాంకర్లకు ఈ విధమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో వారికి కొంతమేర ఆర్థికపరమైనటువంటి అంశంలో ఒకంత వారి మీద విధించేటువంటి ప్రాసెసింగ్ ఫీజులు కావచ్చు, ఇన్స్పెక్షన్ ఫీజులు కావచ్చు, ఆ భారం అనేది తగ్గింది. ఇది పర్టికులర్గా యూనియన్ బ్యాంకు జూలై 1 నుంచే వీటిని మినహాయిస్తూ కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మిగతా బ్యాంకులు కూడా త్వరితగతిన ఇమ్మీడియట్గా ప్రాసెసింగ్ ఫీజు కావచ్చు, ఇన్స్పెక్షన్ ఫీజు కావచ్చు, వాటిని మినహాయిస్తూ ఇమ్మీడియట్గా కూడా చర్యలు తీసుకోవాలి అని అయితే ప్రభుత్వం వాటికి కూడా చెప్పింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల పరిధిలో దాదాపుగా 11 లక్షల వరకు అయితే సంఘాలు అయితే ఉన్నాయి. అత్యధికంగా యూనియన్ బ్యాంకు పరిధిలో 3 లక్షల సంఘాలు అయితే ఉన్నాయి. వీటిలో దాదాపుగా 30 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరందరికీ ఈ ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ ఫీజు మినహాయింపుకు సంబంధించి 3 ఏళ్లలో సంఘాలకి దాదాపుగా 93,000 రూపాయలు, ఒక్కొక్కరికి 3,300 రూపాయలు వారికి ఆదా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి వరకు ఇది వారికి పెను భారంగా మారినటువంటి సిచ్యువేషన్. 5 లక్షలు దాటిన టర్మ్ లోన్పై 1.30% ప్రాసెసింగ్ ఫీజు అయితే గతంలో ఉండేది. 5 లక్షలు దాటిన ప్రతి రుణ ఖాతాపై త్రైమాసికానికి 500 రూపాయలతో పాటు జిఎస్టీని ఇన్స్పెక్షన్ ఛార్జ్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ రద్దవడంతో డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి అంటే స్వయం ఉపాధి సంఘాలు, డ్వాక్రా మహిళలకు సంబంధించింది, వారు ఆర్థిక స్వావలంబన, వారి కాళ్ళ మీద వారు నిలబట్టడానికి చిన్న చిన్న వ్యాపారాల నిమిత్తం తీసుకునేటువంటి చిన్న మొత్తంలో తీసుకునేటువంటి రుణాలు ఇది. కానీ ఇటువంటి వాటిల్లో కూడా ప్రభుత్వం తరపున లేకపోతే బ్యాంకుల నుంచి ఈ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తూ ఉండేది కొంచెం భారంగా ఉంది. మాకు ఈ విషయంలో కూడా మీరు హామీ ఇవ్వాలని ఎన్నికల సమయంలో అడిగినప్పుడు చంద్రబాబు సానుకూలంగా స్పందించడం, అది ఇమీడియట్గా కూడా అది బ్యాంకర్లతో మాట్లాడి ఈ సమస్యను కూడా ఆయన సాల్వ్ చేశారు. ఒక సంఘం 20 లక్షల రుణం తీసుకుంటే ఈ ఛార్జీల మినహాయింపు వల్ల ఏడాదికి 33,000 రూపాయలు, అలాగే సంఘంలో 10 మంది సభ్యులుంటే ఒక్కొక్కరికి 3,300 రూపాయలు మిగలనున్నాయి. తీసుకున్నటువంటి 20 లక్షల రుణ మొత్తాన్ని 3 ఏళ్లలో నెల వాయిదా పద్ధతిలో చెల్లిస్తే మొత్తం రుణ చెల్లింపు పూర్తయ్యేసరికి ఒక్కొక్క సభ్యురాలికి 9,900 రూపాయలు లబ్ధి అయితే చేకూరనుంది. అంటే సంవత్సరానికి 3,300 రూపాయలు వారికి మిగులుతాయి. ఆ ప్రతిపాదన యూబీఏ పరిధిలోని 3 లక్షల సంఘాల్లో సభ్యులకు దాదాపుగా 1,000 కోట్ల వరకు లబ్ధి చేకూరనుంది. అంటే డ్వాక్రా సంఘానికి సంబంధించి 1,000 కోట్ల రూపాయల రుణాలు మంజూరు అవటం కావచ్చు. సో వాటిల్లో ఈ మొత్తాన్ని కలుపుకుంటే 1,000 కోట్ల వరకు ఇది వారికి ఆ భారం అయితే పోయేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎస్బీఐ, యూబీఐ తర్వాత గ్రామీణ బ్యాంకుల్లోనే ఎక్కువ మంది డ్వాక్రా సంఘాల సభ్యులైతే ఉన్నారు. దాదాపుగా మరో 20 బ్యాంకుల పరిధిలోనూ డ్వాక్రా సభ్యులు రుణాలు అయితే తీసుకుంటున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఛార్జీల మినహాయింపుపై ఆయా బ్యాంకు అధికారులకు సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులు అయితే సంప్రదిస్తున్నారు. దీనిపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఎస్ఎల్బీసీ ఉప కమిటీని నియమించడం కూడా జరిగింది. అంటే వారికి చంద్రబాబు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో బ్యాంకర్లకు చెప్పినటువంటి మాటతో దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్కరికి సంవత్సరానికి 3,300 రూపాయలు వేసుకుంటే 3 లక్షల మందికి దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుందంటే డ్వాక్రా సంఘంలో ఇది ఒక పెద్ద ఆర్థిక భారాన్ని వారి నుంచి తీసేయడమే అదే విధంగా చూడొచ్చు.
మాకు ఎంతో కొంత ఊరట కల్పించాలి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు.